जगन्मोहन रेड्डी नाम देस्य सकुटुंबस्य अस्यमास्य वैएसआर पार्टी नाम देस्य क्षेमः स्थैर्य धैर्य विजय अभय आयुर्दासिद्धम् अस्यमा सकुटुंबस्य जातकरीत्या गोचारत्या ये ग्रहादि अनुकूलता प्राप्तितम् अधिदेवता प्रत्यधिदेवता सहित आदित्याय नवग्रहोष्यात् सकलकार्यता दिग्विजयाभिवृद्धिं परमेश्वर सूर्यस्य रश्मिभिः मधुवातारुतायते भदक्षन् सिन्धुभः माश्वेन सन्तोषे ओम स्वः ओम महः ओम जरः ओम नभः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य देवधियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिः तदवतु ब्रह्म भूतोऽस्त्रं ममान् प्रणस्कान् दुष्पुण्य मम पार्श्वे कारका श्री परमेश्वर सर्वं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ఈరోజు బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాంత రైతుల తరపున మేము పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెద్ద చెరువులో 108 అడుగుల పార్వతీ పరమేశ్వర మరి విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారో దానివల్ల ఈ ప్రాంత రైతులకు నష్టం జరుగుతుంది, ఈ రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశం మీద ఏదైతే 108 అడుగుల మరి విగ్రహం పార్వతీ పరమేశ్వర విగ్రహం ఉందో ఈ పుణ్యక్షేత్రమైన బలిఘట్టంలో నిర్మాణం చేయాలని చెప్పి మరి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పూజలు చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, ఒకసారి బలిఘట్టం గురించి ఒకసారి మనందరికీ తెలిసినప్పుడు కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో మరి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి కూడా ఆలయం ఒకటి. అయితే దీని ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా సాధారణంగా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. అక్కడ కాశీలో గంగానది అయితే మరి పశ్చిమ దిశగా ప్రవహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వరహా నదిలో కూడా బలిఘట్ట వరహా నది కూడా ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చి ఆలయం ఎక్కడైతే ఉందో ఆలయం దగ్గర పశ్చిమ దిశగా మరుగుతుంది. అందుకనే దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది పురాణాల్లో. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి శివలింగాన్ని ఇక్కడ మరి ప్రతిష్ఠించి పూజలు చేసేవారని చెప్పి పురాణాలు చెప్తుంది. అందుకనే మరి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పేరు రావడం జరిగింది. మరి దీంతోపాటు గర్భాలయంలో మరి శివుడి తాలూకా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే బయట నంది విగ్రహం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేలాది మంది అందరూ కూడా మరి ఇక్కడ మరి ఉత్తరవాహినిలో స్నానాలు చేసి మరి ఇక్కడ దేవుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. మహాశివరాత్రి చూస్తే ఈరోజు మరి వేలాది మంది భక్తులు మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఇంత చేసుకోవడం జరుగుతుంది దర్శనం. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా కలిగిన బ్రహ్మలింగేశ్వర స్వామి. ఈ స్వామితో పాటు ఈ పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, పక్కనే శనీశ్వర ఆలయం ఉంది, ఈ పక్కనే మరి అన్నవరం దేవస్థానం ఆలయం ఉంది, పాకలపాడు ఆశ్రమం ఉంది. అంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బలిఘట్టం ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తించబడింది. అందుకే మేము కోరేది ఏంటంటే ఈరోజు మరి రైతులకి నష్టం జరుగుతుంది కనుక పెద్ద చెరువులో 108 అడుగుల మరి విగ్రహం పెట్టడం వల్ల అక్కడ నష్టం జరుగుతుంది కనుక అన్యాయం జరుగుతుంది కనుక ఆ 108 అడుగుల పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని ఇక్కడ పుణ్యక్షేత్రంలో బలిఘట్టంలో మరి చేయాలని చెప్పి ఇక్కడ విగ్రహం నిర్మాణం చేయాలని చెప్పి మేము పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ బలిఘట్టంలో 108 అడుగుల మరి విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎంతో బలపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ
మరి అందుకనే మేము అందరం కూడా కోరేది ఏంటంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా 108 అడుగుల విగ్రహాన్ని మరి పెద్ద చెరువులో పెడుతున్న విగ్రహాన్ని బరిగట్టమైన పుణ్యక్షేత్రంలో ఏదైతే సృష్టి క్షేత్రం అంటున్నారో ఆ సృష్టి క్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.